శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సమాసదులకు సభ్యతలకు అతిథులకు పత్రికాపాత్రికేయులకు నా హృదయపూర్వక మనస్సువాదికలు. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో సద్గురుమూర్తి యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని పొంది తరింపజేసే కాలాన్ని సద్వినియోగపరుచుకునే సభాసభ్యులకు స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు పొంది తరించడం ద్వారా మన యొక్క దినచర్యలో ఉండేటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు, ఈ విషయాలన్నీ కూడా వారి యొక్క ఆశీస్సుల చేత తొలగింపబడి మన యొక్క దినచర్య సుఖవంతం కాబడేటువంటి అవకాశం ఉంది. అది ఈనాటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో భగవత్ ప్రసాదితమైనటువంటి కాలం ఇది. ఇందులో ఉండేటువంటి విశిష్టత స్నానము, దీపము, ధూపము, నైవేద్యము, దానము అనేటువంటి 5 అంశాలు ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో భగవత్ ప్రసాదితమైనటువంటి విషయాలు మనం ఆచరించినట్లయితే భగవత్ కృపకు పాత్రలు కాబడేటువంటి అవకాశం ఉంది. చల్లని నీళ్లతో శరీరాన్ని శుభ్రపరచుకుని మన మనసును పరిశుభ్రపరచుకోవడానికి మన యొక్క పూజా గదిలో దీపాన్ని భగవంతుని సన్నిధానంలో వెలిగించడం ద్వారా మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగింపజేసుకొని జ్ఞాన జ్యోతిని ప్రకాశింపచేయటం అనేటువంటిది దీపము యొక్క విశిష్టత. ఏ విధంగా అయితే దీపం అక్కడ ఉన్నటువంటి చీకటిని తొలగించి ఆ యొక్క ప్రదేశాన్ని కాంతివంతం చేస్తుందో, అదేవిధంగా మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగింపజేసుకుని మనలో జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతిని ప్రకాశింపచేసుకోవడం దీపం యొక్క విశిష్టత. కాబట్టి మనం ప్రతిరోజు మన యొక్క పూజా గదిలో ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ద్వారా మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకొని జ్ఞాన జ్యోతిని మనలో ప్రకాశింపచేసుకోవాలి. అది దీపం యొక్క విశిష్టత. ఇక మన అగ్రత్తులు సువాసనను భగవంతుని యొక్క సన్నిధానంలో సమర్పించుకుంటున్నాం, అది ధూపము. ఆ విధంగా మనలో ఉండేటువంటి మానసిక కల్మషాలు, కాలుష్యాలు, భావ కాలుష్యాల్ని ఆధ్యాత్మిక సువాసన ద్వారా ఈ పరిమళాన్ని మనలో వికసింపచేసి భావ కాలుష్యాన్ని, మానసిక కాలుష్యాన్ని తొలగింపచేయడం ద్వారా ధూపము యొక్క సువాసన ఆధ్యాత్మిక పరమైనటువంటి పరిణాయాన్ని మనలో తెలియజేస్తుంది. ఇక నైవేద్యం, మనం తయారు చేసినటువంటి ఆ మహాప్రసాదాన్ని భగవంతుని యొక్క సన్నిధానంలో సమర్పించి ఆరాధన రూపంలో ఆ మహాపదార్థాన్ని స్వీకరించినట్లయితే ఆ మహాప్రసాదంలో ఆ భగవత్కృప ప్రసరింపబడి మహోన్నతమైనటువంటి శక్తి ఆ యొక్క నైవేద్యంలో ఏర్పడుతుంది. ఆ పదార్థాన్ని ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించడం ద్వారా మనలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు, శారీరక అనారోగ్యాలు తొలగింపబడతాయి, మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది. ఈ విధంగా నైవేద్యం యొక్క విశిష్టత. ఇక 5వ అంశము దానము. ఈ దానం అనేటువంటి విషయం మన భగవంతుడు మనం ప్రసాదించాడు. మనం ఇచ్చే దైనందిన జీవన విధానానికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి సౌకర్యాలు మనకు ప్రసాదించాడు. అందులో కొంత భాగాన్ని నిరుపేదలకు, ఆకలితో అలమటించేటువంటి వారికి, అనారోగ్యభరితమైనటువంటి నిరుపేదలకు కొంత మేర మనం సహకారాన్ని అందించి వారికి మన చేయుతనివ్వడం ద్వారా వారిలో ఆ భగవత్ స్వరూపాన్ని దర్శించవచ్చు. నెక్స్ట్ మానవ సేవే మాధవ సేవ. తోటి మానవుడికి సేవ చేయడం ద్వారా మాధవుడిని దర్శించవచ్చు. కనుక ఈ దానం అనేటువంటి విషయాన్ని మనకి పవిత్రమైనటువంటి కాలంలో మన కార్తీక మాసంలో భగవత్ కృపతో ప్రసాదింపబడినటువంటి అంశము. ఈ యొక్క అంశాలు మనం ఆచరించడం ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులు మనపై ప్రసరింపబడి మన యొక్క దినచర్య సుఖవంతం, ఆరోగ్యంగా, శాంతి, సంతోషాలతో మనుగడ సాగించే అవకాశం మనకు కలుగుతుంది. మరి ఈ 5 అంశాలు మన యొక్క దినచర్యలో మనం పాటించగలుగుతున్నామా లేదా అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు మన లోపం మనకే తెలుస్తుంది. మన అన్ని అంశాలు పాటిస్తాం. దానం అనేటువంటి విషయానికి వచ్చేసరికి దానం చేస్తే మన సంపద తరిగిపోతుందేమో, మన ఆస్తి కోల్పోతాయేమో అన్న భావంలో భ్రాంతి మనం ఏం చేస్తుందంటే ఆ యొక్క విషయంగా ఏ దానం అనేటువంటిది మనం చేయాలనుకున్నా చేయనటువంటి పరిస్థితి మనలో కల్పిస్తుంది.
ఆ విధంగా మనం భ్రాంతిలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి విషయాన్ని కొంతమేర మన ఆ యొక్క దాన దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించడం ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ మనపై ప్రసరింపబడతాయి. మనం వచ్చేటప్పుడు ఏదీ తీసుకుని రాలేదు, మనం వెళ్ళేటప్పుడు ఏది మనం కూడా వెంట పెట్టుకుని వెళ్ళలేము. కాబట్టి వచ్చినటువంటి ఈ సృష్టికర్త ప్రసాదించినటువంటి ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి పరమార్థాన్ని తెలుసుకోవడానికి. అంటే ఆ పరమార్థం ఎలా తెలుస్తుంది? ఈ ఆయా అంశాలు మన దినచర్యలో ఆచరించడం ద్వారా ఆ పరమార్థం మనలో తెలియబడుతుంది. మరి పూజా గదిలో మనం ఆ ప్రార్థన చేసుకుని ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక గ్రంథ పఠనం చేయాలి. ఎందుకు చేయాలి ఆధ్యాత్మిక గ్రంథ పఠనం? 4 అగరత్తులు వెలిగించి దీపం వెలిగించి నమస్కారం చేసుకుని భగవంతుని ఇచ్చేస్తే సరిపోదు కదా, ఆశీస్సులు ఇవ్వడా భగవంతుడు అని భావించవచ్చు మనం. కానీ మనలో ఉండేటువంటి లోపాలు మనకు తెలియాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక గ్రంథ పఠనం యొక్క అవసరం అత్యంతము. ఎందువల్ల అన్నప్పుడు ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ద్వారా మన మనుగడలో ఉండేటువంటి మంచి చెడుల యొక్క విశ్లేషణ మనసు ద్వారా మనం గ్రహించి ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏ విధమైనటువంటి మనుగడతో మన జీవన విధానం ఒక చక్కని సవ్య దిశలో పయనింపజేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా విశ్లేషించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మన ఆధ్యాత్మిక జ్ఞానం చేత సద్భావపూరితమైనటువంటి ఆలోచనలు మనలో ఉత్పన్నం కాబడతాయి. ఆ సద్భావపూరితమైనటువంటి ఆలోచనలు మన మనస్సుని వికసింపజేసి మన యొక్క మానసిక మనోశక్తిని మనకు కలిగించి మన యొక్క దినచర్యలో వచ్చేటువంటి ఏదైనా కష్టమైనా, ఏం చిన్న ప్రమాదం కానీ, ఏదైనా నష్టం కానీ, దుఃఖం కానీ, సమస్య కానీ ఏర్పడినట్లయితే మన మనసు అలజడి చెందక ఉద్రేకానికి గురి కాకుండా ఉండేటువంటి శక్తి మనోశక్తి ద్వారా ఏర్పడుతుంది. ఆ మనోశక్తి ఆధ్యాత్మిక జ్ఞానశక్తి ద్వారా ఏర్పడుతుంది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానశక్తి మన మనోశక్తిని ప్రసాదింపబడుతుంది. మనలో ఉండేటువంటి ఉద్రేకాలను స్థాయిపరచడానికి సహనం అనేటువంటి లక్షణాన్ని కూడా మనలో కలిగిస్తుంది. సహనం ద్వారా మన ఉద్రేకాల్ని నివారింపజేసుకోవచ్చు. ఉద్రేకాలు ఎలా ఏర్పడుతున్నాయి? మనలో ఉండేటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు అనేటువంటి ఈ 6 శత్రువులు మనలో ఉండి మనసుని ఉద్రేకింప చేస్తూ ఉంటారు. ఆ ఉద్రేకింపబడిన మనస్సు ఏం చేస్తుంది? శరీరానికి ఆజ్ఞాపిస్తుంది ఆయా కార్యకలాపాలు సాగించమని. అంచేత మనస్సు ఆజ్ఞాపించినటువంటి కార్యకలాపాలని బట్టి శరీరం కార్యకలాపాలు సాగించడం చేత మనలో దుష్టత్వం ఏర్పడుతుంది, దుర్మార్గం ఏర్పడుతుంది, దుర్లక్షణాలు ఏర్పడతాయి. తద్వారా దుఃఖము, నష్టము, బాధలు, కష్టాలు, సమస్యలు ఏర్పడి మన జీవితం అస్తవ్యస్తం కాబట్టి చివరకు మన జీవితం త్యజింపబడేటువంటి అవకాశాలు కూడా కొన్ని సమయాల్లో ఏర్పడుతున్నాయి. ఈ విధంగా మనలో అరిషడ్వర్గాలు ఉద్రేకింపబడడం చేత మన శరీరం అస్తవ్యస్తం కాబడుతుంది, మనసు అలజడికి గురవుతుంది, అశాంతికి గురవుతుంది, కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు ఇవన్నీ ఏర్పడుతుంటాయి. కారణం మన కష్టాలకు, మన బాధలకు, దుఃఖాలకు కారణం ఎవరు అని ప్రశ్నించుకుంటే మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు. అంటే మన కష్టాలు ఎందుకు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయి, సమస్యలు ఎందుకు వస్తున్నాయి, తాపత్రయాలు ఎందుకు వస్తున్నాయి, ఒక్కసారి మా మూల విశ్లేషణ చేసుకోగలిగినట్లయితే మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు. ఆ అరిషడ్వర్గాలు మనం స్థాయిపరచుకుంటే అనేక సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు మన స్వశక్తి చేత, తాత్విక ఆలోచన శక్తి చేత. అంచేత తాత్విక ఆలోచన శక్తి మనకి జ్ఞానం ద్వారా ఏర్పడుతుంది. అంచేత జ్ఞానం ద్వారా ఏర్పడే తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనకు సహనం ఏర్పడుతుంది. మన యొక్క విధానంలో ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని చెడును తొలగించుకొని మంచిని స్వీకరించే శక్తి, సామర్థ్యత మనసుకి ఏర్పడటం చేత మనసుకు ఆధ్యాత్మిక జ్ఞానము ఒక దిక్సూచిగా ఏర్పడుతుంది. ఉదాహరణకు ఆ సముద్రంలో ప్రయాణం చేసేటువంటి సముద్రంలో ప్రయాణం చేసేటువంటి నౌకకు దిక్సూచి ఎంత అవసరమో అదేవిధంగా జీవిత సాగరంలో ప్రయాణం చేసేటువంటి ఈ జీవిత నౌకకు పరమార్థం అనేటువంటి ఒడ్డుకు చేరడానికి ఆధ్యాత్మికత అనేటువంటి దిక్సూచి అవసరము. అంటే ఆ దిక్సూచిగా ఉండేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతిరోజు కొంత సమయం మన యొక్క పూజా గదిలో వెచ్చించడం ద్వారా
ఆ దిక్సూచి ద్వారా మనోశక్తి, శారీరక శక్తి, ఏకాగ్రత, లక్ష్యము ఏర్పడడం చేత మనం సామాజిక విధానంలోనూ, సంసారపరమైనటువంటి విధానంలోనూ, మన యొక్క లౌకికమైనటువంటి జీవన విధానంలోనూ ఉండేటువంటి అనేక విషయాలను మనం పరిష్కరించుకుని, సంస్కరించుకొని మన జీవితాన్ని ఒక సవ్య దిశలో పయనింపజేసేటువంటి అవకాశం కలిగిస్తూ, సహనం అనేటువంటి లక్షణాలు వృద్ధిపరుచుకుంటూ, మన యొక్క జీవన విధానంలో తాత్విక ఆలోచనా శక్తి చేత మనం జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ ఆనందంగా, సంతోషంగా, ఆయుష్ ఆరోగ్యంతో గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా మనకి ఆధ్యాత్మిక జ్ఞానతత్వం అన్ని ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో అలవర్చుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా మనం ఆ యొక్క కొంత సమయం పూజా గదిలో ఆధ్యాత్మిక జ్ఞానం వైపు దృష్టి మరల్చడం వల్ల కలిగేటువంటి అనుభూతి, ఆనందం మన యొక్క జీవన విధానంలో మనకు నిరూపణ కాబడుతుంది. అంచేత పీఠం యొక్క తత్వం అనుభవంపై మోసింది అని చెప్పడానికి మనకి ఈ మహోన్నతమైనటువంటి ఈ యొక్క సంకల్పం మనకి ద్వారా తెలియబడుతుంది. ఈ విధంగా మనం ఆధ్యాత్మిక తత్వం వైపు కొంత సమయాన్ని వెచ్చించడానికి ప్రతిరోజు దినచర్యలో మనం ప్రయత్నం చేస్తే కలిగేటువంటి ఫలాలు మనకు అనుభవ రూపంలో తెలియబడడం చేత అది మహత్యాలుగా మనకి నిర్ధారణ కాబడుతున్నాయి. ఆ విధంగా స్వామి మనకి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ, మరొక ప్రక్క స్వామి మనకి నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు మురారిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా. ఈ విధంగా గత 4-5 సంవత్సరాలుగా అనేక చోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తద్వారా ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కాబడుచున్నారు. నా మొక్క నా శ్వాస అన్నప్పుడు స్వామి మనం శ్వాస పీలుస్తున్నాం, ఆ శ్వాసలో ప్రాణవాయువు ఉంది, ఆ ప్రాణవాయువు మొక్కల నుండి లభిస్తుంది. ఆ మొక్కలు భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ జీవరాశికి ఆ మొక్కల ద్వారా ఆ ప్రాణవాయువు లభించేటువంటి స్థితిని ఆ భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ మొక్కల్ని మనం ఏం చేస్తున్నాం? తొలగించేస్తున్నాం, హరించేస్తున్నాం. మొక్కలు లేకుండా ఆ ప్రదేశాన్ని మనం చెడారుల కింద మార్చేస్తున్నాం. తద్వారా మనకి కలిగేటువంటి నష్టం ఏంటి? చల్లదనం ఉండదు, వేడిమి పెరిగిపోతుంది, ప్రాణవాయువు పెరిగిపోతుంది, వాతావరణంలో కర్బనాలు పెరిగిపోయి వాతావరణం కాలుష్యం ఏర్పడుతుంది. మరి ఈ రోజుల్లో చూస్తున్న వాతావరణం ఎంతో కాలుష్యం కాబడింది. ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా, ముఖ్యంగా మేజర్ సిటీస్లో, కాస్మోపాలిటన్ సిటీస్లో మనం చూసినట్లయితే వాతావరణ కాలుష్యం చేత అనేక రకాలైనటువంటి ఈ అనారోగ్యాలు ఏర్పడుతున్నాయి, అనేక రకాలైనటువంటి శ్వాసకోశ వ్యాధులు ఏర్పడుతున్నాయి. ఈ మధ్యనే మనం చూసాం ఢిల్లీలో ప్రతి పిల్లవారు, విద్యార్థులు, పెద్దవారు అందరూ కూడా ఆ యొక్క మాస్కులు ధరించి పాఠశాలకు, వివిధ వృత్తులకు వెళ్ళడం జరుగుతుంది. అంటే అక్కడ ప్రజల్లో ఆ యొక్క శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు అన్నీ పెరిగిపోవడానికి కారణము అక్కడ ఉన్నటువంటి వాతావరణం కాలుష్యం తీవ్ర రూపం దాల్చడం చేత. మరి ఈ విధంగా మనం అన్ని చోట్ల చూస్తాం. నీరు కాలుష్యం కాబడింది, భూమి కాలుష్యం కాబడుతుంది, గాలి కాలుష్యం కాబడింది, ఆకాశం కాలుష్యం కాబడింది. ఈ విధంగా పంచభూతాలన్నీ కూడా కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. మరి అంతరిక్షం కూడా కాలుష్యం కాబడింది. మరి అక్కడ అనేక రకాల ఉపగ్రహాలు పంపిస్తున్నారు. ఓజోన్ లేయరు పాడై అది చిల్లులు పడి అనేక రకాలైనటువంటి కిరణాలు ప్రవేశించి మనకి క్యాన్సర్లు సృష్టిస్తున్నాయి. చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్లు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా భౌతికమైనటువంటి మన గాలి కాలుష్యం కాబడడం చేత శ్వాసకోశ వ్యాధులు, నీరు కాలుష్యం కాబడడం చేత శారీరకమైనటువంటి అనేక జీర్ణాశయం సంబంధించినటువంటి వ్యాధులు, ఇవన్నీ నష్టాలన్నీ కూడా మనలో ఏర్పడుతున్నాయి. కారణం మనం పంచభూతాలని కాలుష్యం చేసుకోవడం ద్వారా. మరి ఈ పంచభూతాలు కాలుష్యం అయినప్పుడు మనలో కూడా ఆ పంచభూతమయుడైనటువంటి ఆ జీవుడు కాలుష్య కోరల్లో చిక్కుని ఈ కాలుష్యపరమైనటువంటి విధానం చేత, అనారోగ్యం చేత మన ఆయుష్ కోల్పోతున్నాం. అంటే ఈ సృష్టికి పంచభూతాలకి ఏంటండి సంబంధం అని మనం నిర్ణయించుకున్నట్లయితే ఈ సృష్టి నిర్మాణానికి పంచభూతాలే మూలము. నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము. అందులో ఉండేటువంటి శక్తి, ఆ పంచభూతాత్మకమైనటువంటి శక్తి జీవరాశిలో ఆ పంచభూతాత్మకమైనటువంటి శక్తి స్వరూపాలుగా తెలియబడుతున్నాయి. నిప్పు అనేటువంటి విషయం మానవుని విధానంలో ఉష్ణోగ్రత స్వరూపంగాను, నీరు అనేటువంటి విషయం
జీవ ద్రవ రసాయనిక చర్యల రూపంగాను, గాలి అనేటువంటి విషయం ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంగాను, భూమి అనేటువంటి విషయం మనుగడ రూపంగాను, ఆకాశం అనేటువంటి విషయం ఊహకందని జగద్రూపాత్మకమైనటువంటి శక్తిగాను మనలో ఏర్పడి ఉన్నాయి. అంచేత మానవుడు పంచభూతమయుడు అని చెప్పగలుగుతున్నాం. అంటే ఈ పంచభూతాలు కాలుష్యం అయినప్పుడు మానవుల్లో ఆ పంచభూతమైనటువంటి ఆ శక్తి కూడా కాలుష్యం కాబడుతుంది. ఆ కాలుష్యం వల్ల మన ఆయుష్ తరిగిపోయి అనారోగ్యాలు ఏర్పడి మనం ఎన్నో రకాలైనటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలకు గురై మన యొక్క జీవన విధానం అస్తవ్యస్తం కాబడేటువంటి అవకాశం ఉంది. మంచి అన్ని విషయాలను, ఈ భౌతికమైనటువంటి విషయాలను ఆధ్యాత్మిక కోణంలో తాత్విక జ్ఞానంతో ఆలోచించగలిగినట్లయితే మనలో ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి సంకల్పాన్ని, ఈ జీవరాశిలో భగవత్ ప్రసాదితమైనటువంటి ఆ పరమార్థాన్ని దర్శించాలి అన్నట్లయితే మనం ఈ భౌతికమైనటువంటి కొన్ని ఈ విషయాల యందు తగినటువంటి నిర్ణయాన్ని తీసుకొని మనంతా కూడా ఈ కాలుష్య రహితమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. వీటన్నిటికీ మూలం కేవలం ఒక మొక్క నాటినట్లయితే గాలిని కలుషితం కాకుండా, నీరుని కలుషితం కాకుండా, భూమి కలుషితం కాకుండా, ఆకాశం కలుషితం కాకుండా ఇవన్నీ అన్నిటినీ పరిష్కారం చేసేటువంటి ఏకైక సూక్ష్మమైనటువంటి మార్గము మొక్క. అందుకే స్వామి నా మొక్క నా శ్వాస అనేటువంటి ఒక యజ్ఞాన్ని మనకు ప్రసాదించారు. ఆ యజ్ఞంలో మనం ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఇక్కడ అనేక మంది ఇక్కడ స్వామి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని వినడానికి వచ్చాం. విన్నటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మన ఇంటికి వెళ్ళిన తర్వాత స్వామి తత్వంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇది. మనం రెండు విషయాలు మనం ఇందులో గ్రహించాలి. ఒకటి, మన జీవాత్మలో పరమాత్మ యొక్క శక్తిని గ్రహించేటువంటి తాత్విక జ్ఞానం యొక్క అభ్యాసము ప్రతిరోజు మన యొక్క పూజా గదిలో నిర్వర్తించడం, అభ్యాసం చేయడం అనేటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండటం. రెండవది, స్వామి మనకి ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటమని చెప్పారు. కాబట్టి ఆ మొక్కకు మనం ఏం చేస్తున్నాం, స్వామి మొక్క అని మనం పేరు పెట్టుకొని స్వామిని మన ఇంటి ముందు ఆ మొక్క రూపంలో స్వామిని మనం ప్రత్యక్షపరచుకోగలిగినట్లయితే ఆ మొక్కలో స్వామి మనకు నిరంతరం కనిపిస్తూ ఉంటారు. ఆ స్వామి మనకు ఆ మొక్క రూపంగా మన ఇంటి ముందు రక్షణగా ఉంటారు. ఆ స్వామి మనకు ఆ మొక్కలో చల్లని నీడను ప్రసాదిస్తారు. ఆ స్వామి ఆ మొక్కలో మనకి ఫలాలు ఇస్తారు. ఆ ఫలాలు మనం నైవేద్యం కింద మనం పెట్టి స్వామి యొక్క సన్నిధానంలో ఆ ఫలాలు మళ్ళీ మనం తినడం ద్వారా చక్కని ఆరోగ్యాలు అందరికీ, మన కుటుంబ సభ్యులందరూ పొందడానికి అవకాశం ఉంది. మనం తిన్నగా మిగిలినటువంటి ఫలాలు మన తోటి ఇరుగు పొరుగు వారికి ఇవ్వడం వల్ల కూడా అది స్వామి యొక్క నైవేద్య ప్రసాదం వారు తినగలుగుతున్నారు, మనము తినగలుగుతున్నాం. వారికి చల్లని నీడ ఏర్పడుతుంది, మనకు చల్లని నీడ ఏర్పడుతుంది. అన్నిటికన్నా ముఖ్యం, గాలి కాలుష్యం కాకుండా, వాతావరణం కాలుష్యం కాకుండా మనం పరిరక్షించుకోగలుగుతున్నాం. గాలి కాలుష్యం అన్నప్పుడు కర్బనాలు ఈ వాతావరణం ఎన్నో పెరిగిపోయాయి. వాహనాల వల్ల కానీ అనేక రకాలైనటువంటి విషయాల చేత కర్బనాలు పెరిగిపోయాయి. ఆ కర్బన వాయువులన్నీ తగ్గించగలిగేటువంటి ఏకైక శక్తి ఒక్క మొక్కలోనే ఉంది. ఎందువల్లన్నప్పుడు కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించుకొని, కర్బనాలు ఉపయోగించుకొని అది ఫలాలు ఇస్తుంది మనకి. ఆ ఫలాలతో పాటు ప్రాణవాయువు ఇస్తుంది. ఆ ప్రాణవాయువు, ఆ యొక్క ఫలాలు, ఈ రెండు కూడా ఆ మొక్క నుండి మనం పొందగలుగుతున్నాం. కాబట్టి వాతావరణ కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని, నీరు కాలుష్యాన్ని అన్నిటినీ ఆ కాలుష్యాన్ని తొలగించేటువంటి శక్తి కేవలం ఆ మొక్కలోనే ఉంది. కనుక ఆ మొక్క రూపంలో ఉండేటువంటి స్వామిని మనం మన ఇంటి ముందు ఏర్పాటు చేసుకోగలిగినట్లంటే నాటి ఆ స్వామిని ఆ మొక్క రూపంలో మనం దర్శించగలిగేటువంటి సామాజిక నేత్రం, జ్ఞానశక్తితో దర్శించినట్లయితే స్వామి మనకు కనిపిస్తారు. అంచేత స్వామిని ఆ మొక్కలో మనం దర్శించేటువంటి ఈ మహోన్నతమైనటువంటి, మహత్తరమైనటువంటి, పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనకి ఇది ఒక ఆజ్ఞగా, స్వామి యొక్క ఆజ్ఞగా మనం భావించినట్లయితే స్వామికి మనం చేరువయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే స్వామికి మనం దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంది. మొక్కను వేసి స్వామి రూపంలో ఆ మొక్క మనకు దర్శించి, ఆ మొక్క మన దగ్గర ఉండడం చేత మనం స్వామికి దగ్గరగా ఉన్నట్టు. మన స్వామి ఆజ్ఞను పాటించకపోయినట్లయితే అది నిర్లక్ష్యంగా స్వామికి మనం దూరంగా ఉండగలిగే పరిస్థితులు మనలో ఏర్పడుతున్నాయి. అంటే మనం స్వామి దగ్గరగా ఉందామా, దూరంగా ఉందామా చెప్పండి. దగ్గరగా ఉండాలి అంటే మరి స్వామి ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, నాటాలి.
నాటి ఆ మొక్క పెద్దదై ఈరోజు స్వామి చెప్పారు మొక్క వేసి 4 రోజులు పైన మర్చిపోతే ఆ మొక్క పాడైపోతే తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఆ మొక్కను మన చంటి పిల్లల్ని ఎలా అయితే పెంచి పోషిస్తున్నామో పెద్ద అయ్యే వరకు, అలాగే ఆ మొక్కలను కూడా ఆ విధంగా ఫలాలు వచ్చేంత వరకు మనం పెంచి పోషించి ఆ ఫలాన్ని ఏం చేయాలి, మన పూజాగదిలో నైవేద్యం కింద అర్పించి సమర్పించుకుని ఆ ప్రసాదాన్ని మనం తిని మన చుట్టుపక్కల వారికి ఆ ప్రసాదంగా ఇచ్చినట్లయితే వారిలో కూడా ఆ ప్రేరణ కలుగుతుంది. ఆ భగవంతుడి యొక్క ఆ స్వామి యొక్క ఆశీస్సులు మనం పొందుతూ మన చుట్టుప్రక్కల వారంతా కూడా స్వామి యొక్క ఆశీస్సులు పొందటమే కాకుండా స్వామి మన దగ్గర ఉన్నారు ఆ చెట్టు రూపంలో అని చెప్పి ఒక రకమైనటువంటి విశ్వాసము మనోశక్తి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా స్వామి మనకి ఒక చక్కని అవకాశం ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనకి ప్రసాదించారు. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం చేయవలసినటువంటి పని, మనం ఆజ్ఞాపించినటువంటి విషయం ఇంటికి వెళ్ళిందా మర్చిపోయి మళ్ళీ వైశాఖమాసం వచ్చిన తర్వాత స్వామి గుర్తు చేసేసరికి మళ్ళీ ఆ రోజు వింటాం, మళ్ళీ కార్తీక మాసం వచ్చిందా మళ్ళీ వింటాం. ఇలా వినడమే తప్ప ఆచరణ లేకపోతే స్వామి యొక్క ఆశీస్సులు మనకు లభ్యం కావు. అంటే ఈ పీఠం యొక్క ఆధ్యాత్మికం అనుభవంపై మోసి ఉంది అని చెప్పబడుతుంది. అంచేత మనం అనుభవపూర్వకమైనటువంటి తత్వం ఇది. ఇక్కడ మనం చెప్పినటువంటి విషయాన్ని ఆచరించినప్పుడే నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆధ్యాత్మికత అని చెప్పబడుతుంది. అందుచేత మనకి ఈ ఆధ్యాత్మిక తత్వం యొక్క అనుభవపూర్వకమైనటువంటి స్థితి మనం ధరించిన తర్వాత అది మహత్యంగా తెలియబడుతుంది. మనం ఈరోజు ఇక్కడ తీసుకున్నాం మనం మొక్కలు కొన్నాం, స్వామి మొక్కని పెట్టుకున్నాం, 2 సంవత్సరాల పాటు మనం పెంచాం, పోషించాం, పెద్దదైంది, ఫలాలు వచ్చాయి. అప్పుడు మనకు తెలుస్తుంది ఏమని, ఫలాలు ఇచ్చారు స్వామి మొక్క రూపంలో, మనం ఆనందంగా తింటున్నాం, ఆరోగ్యాలు బాగున్నాయి, తర్వాత మనకి చెట్టు నీడ ఉంది, స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయు లభిస్తుంది, సామాజికంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆనందంగా వారు జీవితం గడపగలుగుతున్నారు, మనం స్వామి యొక్క ఆశీస్సులు ఈ మొక్క రూపంలో మనం పొందగలుగుతున్నాం అనేటువంటి అనుభూతి మనం 2 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. అంటే ఈ తత్వం, ఆధ్యాత్మిక తత్వం అనుభవంపై మోసి తెలియజేసి నిర్ధారణ చేసి ఇటువంటి విషయమే మహత్యము అని చెప్పబడుతుంది. ఆ విధంగా మనం బయటకు వెళ్తున్నాం, ఏ ప్రమాదం జరగకుండా మొక్కను చూసి ఒక్కసారి ఆ స్వామి ఆ మొక్కలో ఉన్నారు కనుక ఆ మొక్కను చూసి మనం వెళ్ళిపోయానుకోండి, మనకి ఏ నష్టాలు జరగవు, ఏ బాధలు జరగవు. ఒకవేళ ఏదైనా ప్రమాదాలు మనకు దరిదాపులు ఉన్నా మనకు ఆ స్వామి యొక్క రక్షణ ఉండడం చేత మనకు చక్కని అవకాశం మనకు కలుగుతుంది ఆశీస్సుల రూపంలో. అంచేత మనం సూక్ష్మమైనటువంటి విషయం, దీనికి ఏమాత్రం పెద్ద ఖర్చు కానీ పెద్ద కష్టం కానీ ఏదీ లేదు. కేవలం స్వామి ఆజ్ఞాపించినటువంటి ఆ విషయాన్ని మనం పాటించడమే మనం చేయవలసినటువంటి కర్తవ్యం. అదే మన యొక్క లక్ష్యము. అప్పుడు ఆ లక్ష్యం మనలో ఉన్నప్పుడు స్వామి మన దగ్గర ఉంటారు, లక్ష్యం లేనప్పుడు స్వామి మన దూరంగా ఉంటారు. అంచేత స్వామిని ఎప్పుడు మన లక్ష్యం చేత మనలో కట్టిపెట్టి మనలో ఉంచుకోవాలి అన్నట్లయితే స్వామి చెప్పినటువంటి విషయాలు, ఆదేశాలను, ఆజ్ఞలను మనం ఆచరించినప్పుడే స్వామి యొక్క లక్ష్యంలో మనం ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. ఇటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా ఈ కాలుష్యాన్ని, పంచభూతాల యొక్క కాలుష్యాన్ని నివారింపచేయటమే కాకుండా మనం చక్కని ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం పొందుతూ మన యొక్క మనలో ఉండేటువంటి జీవాత్మే పరమాత్మ అనేటువంటి స్వరూపాన్ని దర్శింపజేసేటువంటి జ్ఞాననేత్రం కూడా మనం పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అంచేత మనలో ఆ పరమాత్మ స్వరూపం యొక్క శక్తి జీవాత్మ రూపంగా దాల్చి మనం మానవ రూపంగా బయటికి తెలియబడుతున్నాం. అంచేత మనకి ఈ విషయం సూక్ష్మంలో మన యొక్క వేదవాంగ్మయంలో కూడా చెప్పబడింది. తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి. అంటే ముందు తత్వం గురించి తెలుసుకుంటే నీలో ఉండేటువంటి పరమాత్మ తెలియబడుతుంది. తత్వం ఏ రూపంలో తెలియబడుతుంది? మానవ రూపంగా ఉండేటువంటి శరీరము, మనస్సు అనేటువంటి రూపాల ద్వారా తత్వం యొక్క విషయం తెలియబడుతుంది. ఆ తత్వం యొక్క అంత్యపరిణామం తనలో ఉండేటువంటి ఆత్మస్వరూపంగా తెలియబడుతుంది. ఆ తనలో ఉండేటువంటి ఆత్మస్వరూపమే అయమాత్మ. అయమాత్మ అనేటువంటి స్వరూపం పరమాత్మ స్వరూపమైనటువంటి విషయంగా జ్ఞానం ద్వారా తెలియబడుతుంది. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఎవరు? మనలో ఉండేటువంటి జీవుడు. ఆ జీవుడు ఏ విధంగా ఉన్నాడు? బ్రహ్మస్వరూపిగా ఉన్నాడు, అహం బ్రహ్మస్మిగా. ఆ బ్రహ్మస్వరూపం ఈ దేహాన్ని ఆశ్రయించి ఉంది కనుక ఈ దేహం ఏమవుతుంది? ఒక పవిత్రమైనటువంటి దేవాలయము.
అందుచేత దేహమే దేవాలయము, అందులో ఉండేటువంటి జీవుడే బ్రహ్మస్వరూపం. అంటే మన జీవాత్మలో ఆ పరమాత్మ నిండి ఉన్నాడు. అసలు మనం పవిత్రమైనటువంటి దేవాలయం కింద పరిగణింపబడతాం ఎప్పుడు అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకోగలిగినప్పుడు. దీని గురించి ఒక చిన్న ఉదాహరణ. మన దగ్గర ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు మన చీకట్లో మనకు కనిపించదు. ఆ వస్తువుని చూడాలంటే ఏం చేస్తున్నాం, మనం ఒక దీపాన్ని వెలిగిస్తున్నాం. ఆ దీప కాంతి చేత ఆ వస్తువు మనకు చూడగలుగుతున్నాం. ఆ వస్తువు చీకట్లోనూ ఉన్నప్పుడు ఆ వస్తువు మన దగ్గరే ఉంది, కాంతిగా ఉన్నప్పుడు ఆ వస్తువు మన దగ్గర ఉంది. అంచేత కాంతి చేత ఆ వస్తువు చూడగలుగుతున్నాం, చీకటి చేత ఆ వస్తువు పొందలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. అదేవిధంగా మన జీవాత్మలో ఆ పరమాత్మ అనేటువంటి వస్తువు దాగి ఉన్నది. అజ్ఞానం అనేటువంటి చీకటి చేత ఆ పరమాత్మ అనేటువంటి వస్తువును మనం చూడలేకపోతున్నాం. ఆ పరమాత్మ అనేటువంటి వస్తువును చూడాలనేటువంటి సంకల్పం కలిగినప్పుడు అదే తత్వం అని చెప్పబడుతుంది. అదే తాత్విక జ్ఞానజ్యోతి. ఆ తాత్విక జ్ఞానజ్యోతి ద్వారా మనలో ఉండేటువంటి జీవాత్మలో ఆ పరమాత్మ స్వరూపం అనేటువంటి వస్తువు ఉన్నది అనేటువంటి విషయం తెలియబడుతుంది. పాలలో నెయ్యి దాగి ఉన్నది, కానీ పాలుని మనం నెయ్యిగా మార్చాలంటే ఏం చేస్తున్నాం, పాలుని పెరుగుగా మారుస్తున్నాం, పెరుగును వెన్నగా మారుస్తున్నాం, వెన్న నుండి నెయ్యిని తీసుకోగలుగుతున్నాం. ఆ నెయ్యి జ్యోతి స్వరూపంగా ప్రకటింపబడుతుంది. అంచేత పాలలో నెయ్యి ఉందనేటువంటి విషయం మన నిర్ధారణ కావడానికి ఆ పరిణామ రూపంలో నెయ్యి వస్తే ఆ నెయ్యి వచ్చిన తర్వాత ఆ నెయ్యిని జ్యోతి స్వరూపంగా మారిస్తే గానీ అందులో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి విషయం తెలియబడుతుంది. అలాగే మనలో అజ్ఞాన స్వరూపమైనటువంటి ఆ పాలుగా మనం ఉన్నాం, అందులో మనం పరిణామం పొందాలి. తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి నెయ్యి అనేటువంటి జ్యోతి స్వరూపంగా పరిణామం చెందితే మనలో ఉండేటువంటి పరమాత్మ యొక్క జ్యోతి మనలో తెలియబడుతుంది. అప్పుడే ఆ పరమాత్మ యొక్క పరమార్థం మనం గ్రహింప చేసుకునేటువంటి శక్తి ఆ యొక్క ఆత్మకు ప్రసాదింపబడింది. 84 లక్షల జీవరాశులు క్షాళనం చేసుకొచ్చినటువంటి ఆత్మలో ప్రసరింపబడింది. కాబట్టి ఈ మానవ జన్మలో ఉండేటువంటి జీవాత్మ దేని ఆశిస్తుంది, ముక్తిని ఆశిస్తుంది. శరీరం ముక్తిని ఆశిస్తుంది. 3 పట్ల ఆహారం స్వీకరించి అని చెప్పి శక్తిని సమకూర్చుకుని మనుగడ సాగించు అని చెప్పి శరీరం ముక్తిని ఆశిస్తుంది. మనసు ఆయుష్ ఆరోగ్యంతో తృప్తిగా మనుగడ సాగించాలి అని చెప్పి మనసు ఆశిస్తుంది. అంచేత మనసు ఆశించేటువంటి తృప్తి, శరీరం ఆశించేటువంటి భుక్తి, ఆత్మ ఆశించేటువంటి ముక్తి, ఈ 3 కూడా దేని వల్ల పొందగలుగుతున్నాం, ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా పొందగలుగుతున్నాం. అంచేత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతిరోజు కొంత సమయం మన యొక్క పూజా గదిలో వెచ్చించడం ద్వారా ఏ విధమైనటువంటి లబ్ధి మనం పొందగలుగుతున్నాం, ఏ విధమైనటువంటి ఫలాలు మనకు ఉత్పన్న అవుతున్నాయి శరీరానికి, మనస్సుకు, ఆత్మకు అనేటువంటి విషయం మన నిర్ధారణ కాబడుతుంది. అంటే ఈ నాగరికత ప్రపంచంలో మనం ఏం చేస్తున్నాం, లేచి లేవగానే భౌతికమైనటువంటి విషయాల వైపే మనసును కేంద్రీకరింపజేస్తున్నాం. మళ్ళీ నిద్రపోయేంత వరకు మళ్ళీ ఆ విషయాల వైపే దృష్టి పెడుతున్నాం. నిద్ర పడుతుంది, ఒక్కొక్కసారి నిద్ర మనకి ఒకసారి డిస్టర్బ్డ్ స్లీప్ ఏర్పడుతుంది. అంటే మన సరైనటువంటి మానసికమైనటువంటి నిద్ర కూడా మనం కోల్పోతున్నాం. ఆ విధంగా మనకు మానసికమైనటువంటి అనారోగ్యాలు కూడా నిద్ర లేని వల్ల ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంచేత మనం కొద్ది సమయం మన యొక్క కాలంలో, భౌతికమైనటువంటి కాలంలో కొద్ది సమయాన్ని వెచ్చించడం వల్ల అటు మానసిక రోగాలను నివారించుకోవచ్చు, ఇటు శారీరకమైనటువంటి ఒత్తిడిని నివారించుకోవచ్చు. మనకి జీవన విధానం మనసుకు ఒక సవ్య దిశలో పయనింపజేసేటువంటి ఒక దిక్సూచి మనలో అమర్చుకుని మనం జీవన చర్య ప్రారంభించినట్లయితే ఎంతో లబ్ధి మనం పొందేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం మన యొక్క జీవన విధానంలో అలవర్చుకోవడం ద్వారా, అది ఒక లక్ష్యంగా మార్చుకోవడం ద్వారా శరీరం ఆహారానికి ఏ విధంగా 3 పట్ల ఆ యొక్క లక్షణంగా మారిందో ఆ విధంగా మనం కూడా మన మనసుకు ఒక లక్షణాన్ని కలిగించాలి. జ్ఞానామృతమైనటువంటి ఆహారాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని మన మనసుకు అలవర్చుకునేటువంటి స్థితి కల్పించుకోగలిగినట్లయితే మన మనసు కూడా శరీరం ఆహారం ఏ విధంగా అయితే ఆ క్రమంగా ఆ దినచర్యలో ఆ యొక్క లక్షణపరంగా ఆ విషయాన్ని నెరవేర్చుకుంటుందో ఆ విధంగా మనసు కూడా ఆ తాత్విక జ్ఞానామృతాన్ని ఆ కాలానుగుణ్యంగా ఆ యొక్క తాత్విక జ్ఞానామృతం అనేటువంటి ఆహారాన్ని మనసు కూడా స్వీకరించి తరింపజేసుకోగలుగుతుంది. ఆ విధంగా మనం శారీరక ఆహారం ఎంత ముఖ్యమో మనసుకు, మన యొక్క శరీర తత్వానికి
మనుగడ సాగించడానికి, అదేవిధంగా మనసు అనేటువంటి స్వరూపానికి తాత్విక జ్ఞానామృతం అనేటువంటి ఆహారం అవసరం. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆధ్యాత్మిక గ్రంథ పఠనం అలవాటు చేసుకున్నట్లయితే క్రమేపీ ఆ అలవాటు మనకు లక్ష్యంగా మార్చుకొని మనం మనుగడ సాగించినట్లయితే మన దినచర్యలో మన యొక్క ఆధ్యాత్మిక దిక్సూచి మనస్సుకు ఏర్పరచుకుని చక్కని జీవితాన్ని గడుపుతూ మన యొక్క కుటుంబ సాంసారిక లౌకికమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను మనమే పరిష్కరించుకొని స్వశక్తితో మన చక్కని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా మనకు కలుగుతుంది. ఈ విధంగా తాత్విక జ్ఞానము స్వామి ఆజ్ఞాపించినటువంటి నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమంలో భాగంగా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కార్తీక మాసంలో స్వామి ఆజ్ఞాపించినటువంటి ఆ మొక్క అనేటువంటి కార్యక్రమాన్ని నాటి మనం స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలనేటువంటి సంకల్పం బల్యంగా ఉంటే ఎల్లప్పుడూ స్వామి యొక్క లక్ష్యంలో ఉండేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా సామాజిక సేవా నేత్రము, ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, ఈ రెండు నేత్రాలతో మనం చూడగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణత్వంలోనే ఈశ్వరత్వం తెలియబడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి జీవాత్మలో ఉండేటువంటి పరమాత్మను దర్శింపజేసేటువంటి పరిపూర్ణమైనటువంటి సామాజిక ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాల వల్ల మనం దర్శించగలిగేటువంటి అవకాశం ఉంది. అటువంటి మహోన్నతమైనటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో స్వామి యొక్క సన్నిధానంలో పొంది తరించినటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం ఆచరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. స్వామి